శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అక్షరం ముక్కరాని వారు అప్రమత్తంగా ఉంటున్నారేమో కానీ లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రం కిలేడీల మాయలో పడి కోట్లు పోగొట్టుకుంటున్నారు. చదువు ఉంది, టెక్నాలజీపై పట్టుంది, కానీ ఏం లాభం? అత్యాశ అనే చిన్న బలహీనతను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒక ఫేస్బుక్ పరిచయం, ప్రేమ చాటింగ్, ఆపై ఇన్వెస్ట్మెంట్ పేరుతో నిలువు దోపిడీ. హైదరాబాద్కు చెందిన వీరభద్రరావును నమ్మించి వంచించి నిండా ముంచేసిన ఒక కిలేడీల కథాకమా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ కొండాపూర్లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేసే వీరభద్రరావు గతేడాది ఆగస్టులో ఒక ఫేస్బుక్ రిక్వెస్ట్ అంగీకరించాడు. కోరా అనే పేరుతో పరిచయమైన ఆ యువతి తాను సింగపూర్ పౌరురాలనని, ప్రస్తుతం ముంబైలో ఉంటున్నానని నమ్మించింది. తేపే మాటలతో మొదలైన చాటింగ్ క్రమంగా సాన్నిహిత్యానికి దారితీసింది. ఆ నమ్మకంతోనే తన స్నేహితులంతా ఫేస్బుక్ స్టోర్ ద్వారా కోట్లు గడిస్తున్నారని, నువ్వు కూడా ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందంటూ ఆశ చూపింది. కోరా మాటలను వీరభద్రరావు గుడ్డిగా నమ్మేశాడు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెథడ్ను ఆమె తన మాయ మాటలతో మొదుబాటు చేసింది. ఆమె పక్క ప్లాన్ ప్రకారం ఒక ఏపీకే ఫైల్ను పంపింది. అదొక నకిలీ ట్రేడింగ్ యాప్. దానికి తోడు జర్మనీకి చెందిన బెల్లా అనే మరో మహిళను సీన్లోకి దించింది. ఈ ఇద్దరు కిలేడీలు కలిసి బాధితుడికి ట్రైనింగ్ ఇచ్చారు. క్రిప్టో వాలెట్ ద్వారా డబ్బులు పంపిస్తే స్క్రీన్ మీద డాలర్ల వర్షం కురుస్తున్నట్లు గ్రాఫిక్స్ చూపించి నమ్మించారు. అప్పటికే మాయలో ఉన్న వీరభద్రరావు వెనక ముందు ఏం ఆలోచించలేదు. గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కేవలం 100 రోజుల వ్యవధిలోనే ఏకంగా 2.36 కోట్ల రూపాయలను పలు విడతలుగా బదిలీ చేసేశాడు. తన కళ్ల ముందే యాప్లో లాభాలు కనిపిస్తున్నాయి కదా అని సంబరపడిపోయాడు. తీరా ఆ లాభాలను తన బ్యాంక్ అకౌంట్లోకి మార్చుకుందామంటే అది సాధ్యం కాలేదు. అడిగితే ట్యాక్సులు కట్టాలని, సెక్యూరిటీ డిపాజిట్లు కావాలని మరిన్ని డబ్బులు గుంజెత్తారు తప్ప ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇవ్వలేదు. డబ్బులు తిరిగి రాకపోగా అవతల నుంచి బెదిరింపులు రావడంతో వీరభద్రరావుకు అసలు విషయం అర్థమైంది. తాను ప్రేమ అనుకున్నది వల అని, లాభం అనుకున్నది మోసం అని గ్రహించేసరికి కోట్లు ఆవిరైపోయాయి. శనివారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తన గోడు మొత్తం వెళ్లబోసుకున్నాడు. లక్షల జీతం ఉన్న, సమాజంపై అవగాహన ఉన్న సైబర్ నేరగాళ్ల సైకాలజీ ముందు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చిత్తైపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కథ చూస్తున్న వారందరికీ పోలీసులు చెప్తున్న ఒక్కటే హెచ్చరిక. అదేంటంటే, సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు చూసి అపరిచితులతో స్నేహం చెయ్యకండి. ముఖ్యంగా మీకు తెలియని వ్యక్తులు పంపి ఏపీకే ఫైల్స్ పొరపాటును కూడా ఇన్స్టాల్ చేయకండి. గాల్లో దీపం పెట్టి దేవుడా అని మొక్కుకున్నట్లు రాత్రికి రాత్రే కోట్లు వస్తాయంటే నమ్ముతారా? క్రిప్టో కరెన్సీ, అన్రిజిస్టర్డ్ యాప్స్ ద్వారా లాభాలు వస్తాయనేది పచ్చ అబద్ధం. ఒక్క నిమిషం అత్యాశ మీ జీవితకాలం సంపాదనను బూడిదలో పోసిన పన్నీరు చేస్తుంది. సో బి అలర్ట్.